ఛాన్స్, 2 సార్ల ఛాన్స్, మూడవసారి మళ్ళీ హెచ్చరిక చేసి వదిలిపెట్టడం, మూడవసారి కూడా అట్లనే చేసినాను. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? సంఘంలో నుండి వాళ్ళను వెలివేసి అన్యులుగా ఎంచమన్నాడు ఆయన. సంఘంలో నుండి వాళ్ళను వెలివేసి అన్యులుగా ఎంచమన్నాడు. బైబిల్ అలా చెప్తా ఉన్నది. వాళ్ళు యేసుక్రీస్తు రక్తంలో నుండి వెలివేయబడ్డారు. వాళ్ళు మరి బ్రదర్ వాళ్ళు ఇంకో ఏంటో మెసేజ్ చేసిపోయినా అది యేసుక్రీస్తు రక్తం కాదు. అది ఒకవేళ అది యేసుక్రీస్తు రక్తమైన సంఘం అయితే ఇక్కడ జరిగే తీర్పు అక్కడ కూడా జరగాలి కదా. ఇక్కడ చెప్పే వర్తమానం అక్కడ కూడా చెప్పాలి కదా. ఇక్కడ చెప్పిన ప్రవక్త వర్తమానం అక్కడ కూడా ఉండాలగా. ఆ పాస్టర్ దగ్గర కూడా ఉండాలి కదా. మరి ఆ పాస్టర్ దగ్గర లేదు అంటే అది ఎట్లా యేసుక్రీస్తు రక్తం అవుతుంది? అది ఆ సంఘం ఎట్లా యేసుక్రీస్తు రక్తం అవుతుంది? అది కాదు, అది యేసుక్రీస్తు రక్తం కాదు ఆ సంఘం. ఏ వాక్యం అయితే ఇక్కడ వాళ్ళని తీర్పు తీర్చి ఇక్కడ నుండి బయటికి వెళ్ళగొట్టిందో అదే వాక్యం ఆ సంఘంలో కూడా బోధించబడితే, అదే వాక్యం ఆ కాపరి కూడా నిలబడితే బోధిస్తే అక్కడ ఎలా ఉంటారు వాళ్ళు? అక్కడ ఎలా అనుమతిస్తాడు ఆ పాస్టర్? అంటే అది యేసుక్రీస్తు రక్తం కాదు, అది డినామినేషన్, అది వేశ్య, అది లార్జ్, అది బ్యాప్టిస్ట్ లార్జ్, పెంతకోస్ట్ లార్జ్. ప్రాఫెట్ అన్నాడు ఈ డినామినేషన్స్ అన్ని లార్జ్లు అనలేదా? వీళ్ళు ఒక లార్జ్ అనమాట. అది ఇక అందులో వేస్ట్లు వస్తారు, అందరూ వస్తారు, ఇక అన్ని రకాల ప్రజలు అందులోకి వస్తూ ఉంటారు. ఇక సంఘం అట్లా కాదు, ఇది లార్జ్ కాదు. ఇది సజీవ దేవుని సంఘం లార్జ్ కాదు. యేసుక్రీస్తు సంఘం లార్జ్ కాదు. క్రీస్తు రక్తం, పరలోకం. ఆమేన్ అండ్ ఆమేన్. అట్టి వారి పక్షమున మీరు వహించవద్దు, అట్టి దానితో మీకేమీ సంబంధం లేదు. బ్రదర్ సాయంత్రం మనం బండి దగ్గర కలుసుకుందాం. వచ్చాయి సిస్టర్, మా ఇంటికి రా. సిస్టర్ మాట్లాడేది ఉంది. సిస్టర్ మా ఇంటికి రా, మాట్లాడేది ఉంది. సండే చర్చ్కి వచ్చినాక మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. అట్టి వారి పక్షమున వహించవద్దు మీరు, అట్టి దానితో మీకేమీ సంబంధం లేదు. మీరు ఒకరి పట్ల ఒకరు దయ